అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పుష్ప. ఈ రోజు వీడియోలో రెసిపీ వచ్చేసి చాలా సింపుల్ గా టేస్టీగా ఇన్స్టెంట్ జిలేబీ ఎలా చేసుకోవాలి వీడియోలో చూపించేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. దీపావళి స్పెషల్ స్వీట్ అనమాట, కంపల్సరీ ట్రై చేయండి. మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. మీరందరూ కూడా ఈ పండుగని చాలా సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సింపుల్ గా ఉన్న ఈ స్వీట్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని 1.5 కప్పు షుగర్ వేసుకోవాలి. మనం ఏ కప్పుతో పిండి తీసుకుంటామో అదే కప్పుతో కప్పున్నర షుగర్ వేసుకొని కప్పు వాటర్ కూడా పోసుకొని కలుపుకుంటూ పంచదార పాకం రానివ్వాలన్నమాట. పంచదార కరిగి పాకంలో మరుగుతున్నప్పుడు ఇందులో ఎలాచీ పౌడర్ వేసుకొని కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ కూడా వేసుకుంటున్నాను నేను. ఫుడ్ కలర్ అన్నది ఆప్షనల్ మాత్రమే, మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి, కానీ వేసుకుంటే కలర్ చాలా బాగుంటుంది. ఇలా పాకాన్ని మరగనివ్వాలి. ఏ విధంగా రావాలంటే మనం గులాబ్ జామ్ పాకం తయారు చేస్తాం కదా, దానికన్నా స్టిక్కీగా రావాలి, ముట్టుకుంటే జిగురుగా అనిపించాలన్నమాట. ఆ విధంగా వచ్చి చిక్కబడిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ నిమ్మరసం కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని మనం ఏ కప్పుతో పంచదార తీసుకున్నామో అదే కప్పుతో కప్పు మైదా పిండి వేసుకొని 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని 3 టేబుల్ స్పూన్ల పెరుగును కూడా వేసుకోవాలి. ఇదంతా కూడా ఒకసారి ఉండలు లేకుండా కలిసేలాగా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం నీళ్లను పోసుకుంటూ బ్యాటర్ మొత్తం కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక కవర్ బ్యాగ్లో ఈ పిండి మొత్తాన్ని వేసుకొని చివర హోల్ పెట్టుకొని మీకు నచ్చిన షేప్లో ఆయిల్లో డీప్ ఫ్రైలో వేసుకోవాలన్నమాట. స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ జిలేబీలు ఈ విధంగా వేయించుకొని తీసుకొని షుగర్ సిరప్లో వేసేసుకోవాలి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటనంటే సిరప్ అన్నది వేడిగా ఉండాలి, పాకం అన్నది. ఒకవేళ మీరు జిలేబీ వేయించినప్పటికీ పాకం చల్లారిపోయింది అనుకోండి, మరొకసారి వేడి చేసుకొని గోరువెచ్చగా ఉండగా ఈ జిలేబీ కూడా వేడిగా ఉండగా వేసుకుంటే అప్పుడే పాకం బాగా లాగుతుందనమాట. అన్ని జిలేబీలు కూడా అలాగే ఫ్రై చేసుకొని ఈ పాకంలో వేసుకొని తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. పైనుంచి ఇలాగ బాదం పప్పు చల్లుకొని సర్వ్ చేసుకున్నారంటే చాలా సింపుల్గా టేస్టీగా ఈ దీపావళి స్పెషల్ స్వీట్ రెడీ అయిపోయినట్టే. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం కూడా మర్చిపోద్దు. మీకు ఒకటి విరిపి చూపిస్తున్నాను చూడండి, పైనుంచి క్రిస్పీగా లోపల జ్యూసీగా, టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మస్ట్ ట్రై. వన్స్ సెకండ్ హ్యాపీ దీపావళి. మీరు అందరూ కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో రెసిపీతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.